భాగంలోనికి వెళ్దాము. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, నిత్య నివాసి అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో రెండవ ఆరాధనలో మీ దాసుడు నిలబెట్టి వర్తమానం అందిస్తుంటుండగా వినిబుద్ధి అందరికీ పుట్టించు నాయన. ఇగో నాయన, యూట్యూబ్లో ఉంటున్న బిడ్డలకి తండ్రి, వాక్యం వింటున్న బిడ్డలకు ప్రభా, అయ్యా ఎందుకొరకు పిలువబడ్డామో నాయన, ఏ పని కొరకు పిలువబడినామో, ఏ ఉద్దేశం కొరకు పిలువబడినామో, ఏ రాజ్య స్థాపన కొరకు పిలువబడినామో, అయ్యా ఏ పరలోకములో ఉండుటకు పిలువబడితేమో నాయన, ఆ పిలుపుని ఏర్పాటును నిశ్చయము చేసుకొని మా ఆత్మీయ జీవితంలో విశ్వాసపు యాత్రలో కొనసాగగలిగిన కృప, వాక్యం వింటున్న వారికి నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టు మీ దాసుడికి ఆ కృపను గురించి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గారు రాసిన 2వ పుస్తకం 1వ అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పరుడి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును ఏటట, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు, మీ పిలుపు మీ ఏర్పాటు నిశ్చయము చేసుకొనుటకు జాగ్రత్త పడండి. ప్రియులారా, దేవుడు ఎందుకు పిలిచాడో, దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో, దేవుడు ఎందుకు మనల్ని రక్షించుకున్నాడో, దేవుడు ఎందుకు మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడో, దేవాది దేవుడు మన కొరకు పరలోకం విడిచి భూమి మీదకి ఎందుకు వచ్చాడో, మనల్ని ఎందుకు పిలిచాడో, నువ్వు ఎక్కడో ఉండాలి ఆదివారం. నువ్వెక్కడో ఏ పనిలోనో, ఏ పాటలోనో, ఏ చుట్టాల దగ్గరనో, ఇంట్లోనో, లేకపోతే ఏ మంచం మీదనో, లేకపోతే ఏ హాస్పిటల్లోనో, ఏ కష్టంలోనో, ఏ ఫంక్షన్లోనో, ఏ సినిమా హాల్లోనో, ఏ వేరే చోటలో ఉండవలసిన నిన్ను దేవుడు నీ హృదయంలో ఒక ప్రేరేపణ ఇచ్చి, నేను మందిరానికి వెళ్ళాలి, నేను ఆరాధనకి వెళ్ళాలి, నేను ఈరోజు పూట ప్రభుని స్తుతించడానికి వెళ్ళాలని దేవుడే నీ యొక్క హృదయంలో ఆ ప్రేరేపణ పెట్టి, నీ మనస్సాక్షి, నీ అంతరంగంలో ఆలోచన పెట్టి నిన్ను ఆయన పిలుచుకున్నాడు ఈరోజు మందిర ఆవరణమునకు రావాలనని. హల్లెలూయా. కనుక వచ్చిన నీవు దైవవాక్యాన్ని నేర్చుకోవాలి. వచ్చిన నీవు దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలి. వచ్చిన నీవు దేవుడు చేసే కార్యాల మీద మనసు పెట్టాలి. వచ్చిన నీవు దేవుడు చేయబోతున్నటువంటి అద్భుతాల మీదను, దేవుడు చేసే సహాయం మీదను, దేవుడు నీ స్థితిని చూసి నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడని విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు మీద లక్ష్యం ఉంచాలా? స్తోత్రం చెప్పండి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలా? విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు మీద లక్ష్యం ఉంచాలి. నా దేవుడే నా దర్శనము, నా దేవుని మీదే నా మనసు పెట్టుకుంటాను, ఆలోచన పెట్టుకుంటాను. నా దేవుడు నిశ్చయముగా నన్ను పిలిచిన దేవుడు, ఆయన విడువడు, ఆయన ఎడబాయుడు అని. ఆయన దగ్గరికి వచ్చాను, నేను చెడిపోను. ఆయన దగ్గరికి వచ్చిన నేను నా స్థితిలో ఈ స్థితిలోనే ఉండిపోను అన్నటువంటి ఆ ఆలోచన దృక్పథం, ఆలోచన ధోరణి, అవిశ్వాసము, ఆ యొక్క విశ్వాసము, నా దేవుని దగ్గరికి వెళ్తాను, నా దేవుడు నా తల ఒక రోజు పైకెత్తుతాడు అన్న విశ్వాసము నీలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? అనురాలుగా ఉన్న నీవు, ఒకప్పుడు దేవుడు అంటే తెలియని నీవు, రక్షణ అంటే తెలియని నీవు, నీ యొక్క కుటుంబంలో ఎవరు రక్షణ పొందలేదు, ఎవరు నిజదేవుని ఎరగలేదు, ఎవరు పరిశుద్ధుని ఎరగలేదు, ఎవరు రక్షణ అనుభవంలో లేరు. నీ ముందున్నవారు వారు యేసు ప్రభుని ఎరిగిన వారో లేదో నీకు తెలియదు. కానీ అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి ఆయన నిన్ను మందిర ఆవరణానికి, రక్షణ అనుభవంలోనికి, యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా కలిగి ఉండడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. నీవు నా సొత్తని పిలిచాడు, నీవు నా స్వజనులని పిలిచాడు, నీవు నేను ఏర్పరచుకున్నటువంటి మీరు నా ప్రజలని ఆయన పేరు పెట్టి నేను పిలిచాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఉన్నాం. దేవుని స్తోత్రం. నువ్వు అనుకుంటావు, నన్ను దేవుడు ఎప్పుడు పిలిచాడండి, నన్ను దేవుడు ఎలా పిలిచాడండి అని నీకు ఆలోచన రావచ్చు.
నిన్ను ఎలా పిలిచాడంటే కష్టకాలములో జ్ఞాపకం చేసుకొని, నష్టములో జ్ఞాపకం చేసుకొని, బాధలోను ఉండినప్పుడు జ్ఞాపకం చేసుకొని, నీ హృదయంలో ఒక తలంపు పుట్టించి, ఆలోచనకర్త అయిన దేవుడు నీ హృదయంలో ఒక ఆలోచన పుట్టించి ఆయన నిన్ను ఆకర్షించాడు. ఏమైనా ఆలోచన పుట్టించాడు? ఈ కష్టంలో ఉన్నాను, ఇబ్బందులు ఉన్నాను, ఈ వ్యాధిలో ఉన్నాను, ఈ రోగములో ఉన్నాను, ఈ దెయ్యం పట్టి పీడించబడుతున్నాను, నేను యేసు బాబు దగ్గరికి వెళ్తే నేను బాగుపడతాను, మందిరానికి వెళ్తే నా బ్రతుకు బాగుంటుంది, మందిరానికి వెళ్తే నా జీవితం బాగుంటుంది అన్నటువంటి ఆలోచన నీ మనసులో పెట్టి నిన్ను ఎక్కడికి నడిపించాడు. హల్లెలూయా. ఏంటి, ఆలోచన లేకుండా ఇంట్లోంచి ఒక అడుగు బయటికి ఎడతామా? ఇంట్లో నుంచి ఒక అడుగు బయటికి ఎట్టే ముందు ఆలోచిస్తాం, ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, లేదా పలానా చోటకి వెళ్ళాలని ఒక ఆలోచన మన హృదయంలో పుడితే ఆ ఆలోచన బట్టి మనం అడుగులు వేస్తాం. అవునా కదా? మనకి ఏదో ఒక ఆలోచన వస్తుంది, సడన్గా ఎవరో గుర్తొస్తారు, పక్కింటి అమ్మ గుర్తొస్తుంది. అయ్యో 4 రోజుల క్రితం కూరగిన్ని ఇచ్చాను, కూరగప్పు ఇచ్చాను, కూరేసి ఆవిడ నెల అయిపోయింది తేలేదు, కూరగిన్ని గుర్తొస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? కూరగిన్ని మీద మనసు పెట్టుకొని వెళ్తాం. ఎప్పుడో 1 వారం రోజుల క్రితం ఒక 10 రూపాయలు ఫోన్పే చేశాను, మనోడు ఫోన్పే రిటర్న్ చేయలేదు, ఫోన్పే 10 రూపాయలు చేయలేదని చెప్పి జ్ఞాపకం వచ్చి గుర్తొచ్చి ఏం చేస్తాం? ఫోన్ చేస్తాం. ఏం బెదరో అప్పుడు 10 రూపాయలు పంపించాను, నా 10 నాకు పంపించే అని చెప్పి ఫోన్ చేస్తాం. అవునా కదా? ఏదో ఒక ఆలోచన మనల్ని నడిపిస్తాయి. ఈరోజు మీరు పెద్దవారు పురుషులు, పెద్దవారు స్త్రీలు, లేకపోతే చిన్నవారు పురుషులు, ఆడపిల్లలు, మగపిల్లలు ఎవరైనప్పటికీ కూడా మందిరంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, ఈ ఆదివారం దినాన పునరుత్థానపు పండగ రోజు నా ప్రభుని ఆరాధించడానికి, ప్రభు మందిరానికి వెళ్ళాలని నీ హృదయంలో ఈరోజు ఉదయాన్నే ఆలోచన పుట్టింది కనుక ఆ ఆలోచనతో మందిరానికి నడిపించబడ్డావు. వచ్చిన నీవు ఏర్పరచబడ్డావు అని ఒక విషయం అర్థం చేసుకోవాలా. నువ్వు ఏర్పరచబడిన దానవు, ఏర్పరచబడిన వాడవు. దేని కొరకు ఏర్పరచబడ్డావు అంటే దేవుని యొక్క రాజ్యములో చేరేవారిలో నీవు ఉంచబడిన ఆ కోవలో, ఆ సంఖ్యలో నీవు ఉన్నావు. నీవు ఈ భూమి మీద నీ భక్తిని, విశ్వాసాన్ని, నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ వాక్యం వింటూ వాక్యం బట్టి నడుస్తూ ఉంటే ఈ విశ్వాసపు యాత్ర, విశ్వాసపు పడవ, ఈ నావ రాను 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 పరిపూర్ణత చెంది రాబోతున్న దినాలలో దేవుని యొక్క రాజ్యములో మనం ఉంటాం. విశ్వాసముతో నడిపించబడుతున్నాము. ఆ రాజ్యంలో ఉండటం కొరకు భూమి మీద దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. నమ్మిన వారు, గ్రహించగలిగిన వారు స్తోత్రం చెప్పండి. నిన్నని పిలుచుకున్నాడు మందిరంలోకి. నీకు వాక్యం అనే పాలబెట్టి, వాక్యమైన ఆహారం పెట్టి, నిన్ను ఆయన బలపరిచి, నిన్ను తయారు చేసి, నిన్ను తీసుకొని వెళ్ళి పరలోకములో కూర్చుండబెట్టాలని ఏర్పరచుకున్నాడు. ఆయన ఆ పని కొరకు ఏర్పరిచి నిన్ను భూమి మీద పిలుచుకొని ఆయన మందిరములో దేవుని పాదాల దగ్గర కూర్చొని వాక్యం అనే పాలు పోసి నిన్ను పెంచి, నిన్ను పెద్దవాడిని చేసి, పెద్దవాడు భక్తిలో పెద్దవాడు అయిన తర్వాత, విశ్వాసంలో ఎదిగిన తర్వాత, ప్రార్థనలో ఎదిగిన తర్వాత, నీలో క్రీస్తు యేసును గూర్చిన సంపూర్ణమైన జ్ఞానం వచ్చిన తరువాత, నీ మరణానికి ముందు నీవు క్రీస్తు సారూప్యతను ధరించుకుంటే నిన్ను తీసుకొని వెళ్ళి ఆ పరలోకపు గవినిలో, పరలోకపు పట్టణములో నిన్ను కూర్చుండబెట్టాలని నిన్ను తల్లి గర్భములో నిన్ను ఏర్పరచుకున్నాడు. పిండముగా రూపించినప్పుడే పరలోక రాజ్యానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భములో మన పిండముగా పడినప్పుడే నిన్ను నన్ను పరలోకములో చేర్చాలని ఆయన ఆ రోజు పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకపరిచాడు. లోకములోని అనేక జనముల కంటే మనల్ని ఏర్పరిచి ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. అనంతమైన ఆలోచన కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడనా, పేతురు గారు రాసిన మొదటి పుస్తకం 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చాలు ప్రియులారా, రాయబడుతున్న మాట పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము. రెండవ ఒక పిలుపు ఏంటంటే, మొదటిది లోకములో ఉన్న నిన్ను నన్ను దేవుని మందిరానికి పిలిచాడు, రక్షణ అనుభవంలోనికి పిలిచాడు, యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా అంగీకరించడానికి పిలిచాడు.
నీవు పిలువబడిన నీవు ఏర్పరచబడిన యాజక సమూహంలో ఉన్నావని చెప్తున్నాడు ఆయన. రెండో విషయం ఏంటంటే మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు. స్తోత్రం చెప్పండి. రెండోది ఏంటి? మిమ్మలను ఏ దేవుడైతే పిలిచాడో, స్తోత్రం చెప్పాలా, ఏ ప్రభు అయితే మన పిలిచాడో, ఏ లోకరక్షకుడైతే పిలిచాడో, ఏ పాప విమోచకుడైతే పిలిచాడో, ఏ నీతిమంతుడైతే మనల్ని పిలిచాడో, ఏ మొదటి దేవుడైన దేవుడు మనల్ని పిలిచాడో, ఏ దేవుడైతే భూమి ఆకాశములకు పునాదులు వేశాడో, ఏ దేవుడైతే సూర్యచంద్ర నక్షత్రములను సృష్టించాడో, ఆ దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆయన గుణతిశయములను ప్రచురించడము నిమిత్తము, ఆయన క్యారెక్టర్ని, ఆయన గుణశీలతను, ఆయన మంచితనాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయనకుండే సుగుణాన్ని, దయాలత్వాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన కనికరాన్ని, ఆయన ప్రేమను ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు. ఈ లక్షణాలను, ఆయనలో ఉన్నటువంటి గుణమును, ఆయన యొక్క క్యారెక్టర్ని పరిచయము చేయటానికి పిలిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేని పిలిచాడో? ఆయన మంచితనాన్ని ప్రచురించడం కొరకు, ఆయన పరిశుద్ధతను ప్రకటించడం కొరకు, ఆయన యొక్క నీతిని ప్రచురించడం కొరకు, ఆయన రాజ్యమును గూర్చి ప్రకటించడం కొరకు, ఆయన యొక్క అన్నీ కలిపి ఆయన గుణాన్ని, ఆయన గుణాతిశయములను యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలలో నడిచి, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని విని, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు నువ్వు విని గ్రహించి నడిచి యేసు ప్రభుని పరిచయం చేయడానికి ప్రభు పిలిచాడు ఆయన. స్తోత్రం చెప్పండి. వాక్యం వినడానికి పిలిచాడు ఫస్ట్ టైము. రెండవ దశలో, రెండవ తరగతిలో వాక్యమైన నీవు వాక్యములాగా మారాలని పిలిచాడు. మూడో దశలో ఏం చేశాడంటే వాక్యముగా మారిన నీవు ఆ వాక్యాన్ని ప్రకటించడం కొరకు పిలిచాడు. వాక్యం వినడానికి పిలిచాడు, తర్వాత వాక్యాన్ని గ్రహించడానికి పిలిచాడు. గ్రహించబడిన వాక్యము నువ్వు వెదిగి పెద్దదానివయ్యి, పెద్దవాడువయ్యి ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యాన్ని ప్రకటించడం కొరకు పిలిచాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు, నేను కాలేజీ టీచర్ని అవ్వాలి, కాలేజీలో లెక్చరర్ని అవ్వాలి, స్కూల్లో టీచర్ని అవ్వాలి, లేకపోతే నేను కలెక్టర్ అవ్వాలి అనుకుంటారు. అనుకుని ఆ ఆలోచనతో సరిపోదు. ఈరోజు పాఠాలు వింటున్నటువంటి పిల్లలు భవిష్యత్తు కాలంలో టీచర్స్ అవుతారు కదా. మేము కూడా ఒకప్పుడు పాఠాలు నేర్చుకున్నవారు, ఈరోజు పాఠాలు చెప్తున్నవారు. ఆ రోజు నేనే, ఈరోజు నేనే. ఆ రోజు వినడానికి పిలిచాడు ఆయన, ఈరోజు ప్రకటించడానికి నన్ను ఏర్పరచుకున్నాడు. ఆ రోజు నువ్వు వాక్యం విన్నావు, ఆ రోజు వాక్యం విని బలపడిన నీవు, తర్పీదు పొందిన నీవు, నేర్చుకున్న నీవు, ఒక సమయం వచ్చిన తర్వాత అదే వాక్యాన్ని ప్రకటించడం కొరకు దేవుడు నీకు నేర్పించాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? యేసు ప్రభుని అంగీకరించడం ఎందుకంటే ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు అని, ఆయన పరిశుద్ధుడు, రక్షకుడు అని అంగీకరించి వాక్యముని బలపడి ఎదిగిన తర్వాత నువ్వేం చేయాలంటే ఆయన గొప్ప దేవుడని, నువ్వు ఎలాగైతే విన్నావో మరొకరి ద్వారా నువ్వు అలాగేం చేయాలంటే నీ ద్వారా అనేకులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. అందుకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. అర్థం కాని వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మనం ఎందుకు పిలువబడ్డాము? రక్షణ కొరకు పిలువబడ్డాం. రెండోది, ఎందుకు పిలువబడ్డాం? పరలోక రాజ్యం కొరకు పిలువబడ్డాం. మూడోది, ఎందుకు పిలువబడ్డాం? ప్రభుని పరిచయం చేయడానికి మనం ఒకప్పుడు పరిచయం చేయబడ్డాం. ప్రభువుకి పరిచయం చేయబడిన మనము ఏమై ఉన్నామంటే లోకానికి యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేయాలా. దేవుని స్తోత్రం. చదువమ్మా, 1 పేతురు గ్రంథం. అయితే మీరు చీకటిలో నుండి అంటే రక్షణ పిలుపు, పాపములో నుంచి దేవుడు మనల్ని వెలుగులోనికి, రక్షణలోకి పిలుచుకున్నాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని, అక్కడ దాకా రక్షణ పిలుపు, వాని గుణాతిశయములను ప్రచురము చేయని. రెండవ భాగం ఏంటంటే ఆయన గుణాతిశయములను. నాకు యేసు ప్రభు తెలియకపోతే, నాకు ఆయన ఎవరో తెలియకపోతే నేను ఆయన ప్రేమను ప్రకటించలేను. నాకు ఆయన ఎవరో తెలియకపోతే ఆయన పరిశుద్ధతను ప్రకటించలేను. నాకు ఎవరో ఆయన తెలియకపోతే ఆయన మంచితనం ప్రకటించలేను. ముందు నేను తెలుసుకున్నాను, తర్వాత ఆయన ఆదరించబోతున్నాడు. ఆ గుణాతిశయములను ప్రకటించాలి. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి?
ఏర్పరచబడిన వంశము. నన్ను ఏర్పరచబడినటువంటి నన్ను దేవుడు ఏం చేశాడంటే ఏర్పరచబడినటువంటి వంశములో పెట్టాడు. మన వంశము వేరు, మనం కులం వేరు, మనం గోత్రం వేరు, మన కుటుంబం యొక్క పరిస్థితులు వేరు. ఎన్ని రకాలైన కుటుంబ పరిస్థితుల నుంచి వచ్చిన మనము ఒక వంశముగా, ఒక జనముగా, ఒక తరముగా, ఒక సొత్తైన ప్రజలుగా ఉండడం, ఒక కోవకు చెందిన ప్రజలుగా ఉండటం కొరకు పిలిచాడు. స్తోత్రం చెప్పండి. ఏటట ఏర్పరచబడిన వంశములో చేర్చాడు. హల్లెలూయా. ఏర్పరచబడిన వంశము. ఈ యొక్క విశాలమైనటువంటి ఈ భూమండలం మీద, సువిశాలమైనటువంటి నేలపైన కొన్ని వేల లక్షల సాంప్రదాయాలు, వేల లక్షల ప్రాంతాలలో ఉన్న ప్రజలు, సుమారుగా 800 కోట్ల మంది. ఎన్ని కోట్లు చెప్పండారా? ఎన్ని కోట్లు అమ్మా? 800 కోట్లు. ఎన్ని కోట్లు? దగ్గర 800 కోట్ల మంది ప్రజలు ఉన్న ఈ భూమండలం మీద. స్తోత్రం చెప్పండి. 800 కోట్ల మంది ఉన్న ఈ భూమండలం మీద సంఖ్యలో లెక్క పెడితే మనం కనబడతాం. ఇంతమందిలో దేవుడు ఇంతమందిని మనలను దేవుడు ఆ వంశములో, అనగా యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో చేరిన వంశం వలె, యూదా గోత్రములో చేరిన వంశం వలె, గొర్రె పిల్లగా బలి అయిన వాని వంశములో, దావీదు వంశములో, లోక రక్షకుని యొక్క అనబడుతున్న ఆయన వంశములో చేరిన వారుగా ఉండుటకు ఆయన మనల్ని పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు మనం అన్యులము, ఒకప్పుడు మనం దురస్తులము, ఒకప్పుడు దేవుడు అంటే ఎవరో మనకు తెలీదు. అలాంటి మనలను పిలిచి ఏర్పరచుకున్న, తన సొంత వంశములో ఏర్పరచుకున్న ప్రజల వలె మనల్ని పిలుచుకున్నాడు. నమ్మగలిగిన అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏర్పరచబడిన ఆ వంశములో మనం తీసుకెళ్ళి కలిపాడు. మనం తీసుకెళ్ళి ఆయన స్వజనులు, ఆయన పేరు పెట్టబడిన ఆ యొక్క స్వజనులు, ఆ 12 గోత్రాలలో దేవుడు మనల్ని కూడా, అన్యులైన మనలను ఆ 12వ గోత్రములో దేవుడు మనల్ని జత కలిపి ఆ 12 గోత్రకర్తలలో మనలో ఒక వంశంగా ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. తరువాత రాజులైన యాజకులు. తర్వాత దేనికి పిలిచాడు? రాజులైన యాజకులుగా ఉండటానికి పిలిచాడు ఆయన. మనం అందరం యాజక ధర్మము. అహరోను వంశములో ఉన్నవారు మాత్రమే యాజక ధర్మం, అనగా లేవి వంశములో ఉన్నవారు, లేవి గోత్రానికి చెందిన వారు మాత్రమే యాజక ధర్మాన్ని చేయాలి. స్తోత్రం చెప్పండి. యాజక ధర్మం అంటే సువార్తను ప్రకటించే పని, ఆత్మలు సంపాదించే పని. ఇంకా ఒక మెట్టు పైకెళ్ళి బలిపీఠము దగ్గర నిలబడి వాక్యమును బోధించే, లేదా మందిరములో పరిచర్య చేసే, ప్రత్యేకించబడిన దేవుని మందిరములో యాజకత్వాన్ని చేసే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భారతదేశంలో ఏ మూలకెళ్ళినా, స్తోత్రం చెప్పండి, భారతదేశంలో ఏ మూలకెళ్ళినా, ఏ ప్రాంతానికి, పట్టణానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ప్రతి రాష్ట్రంలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో కూడా ఒక జాతి ప్రజలు ఉంటారు. ఒక కులానికి చెందిన వారు ఉంటారు. భారతదేశంలో కొన్ని వేల లక్షల గ్రామాలు, ఆ లక్షల గ్రామాల్లో ప్రజలు, ఆ లక్షల గ్రామాల్లో ప్రజలు, ఆ ప్రజలను పరిపాలిస్తున్న ఆ గ్రామములో కాస్త కోస్త తెలివైన వారు, అనగా వారు ఏం చెప్తారో దానికి బానిసలుగా ఉన్నటువంటి ప్రజలు మన ప్రజలు. మరలా చెప్తున్నాను ఇప్పుడు, ప్రతి పల్లెటూరులోకి వెళ్ళండి, ఏ పల్లెటూరు ఏ మూలకి వెళ్ళినా కష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తారు, నష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తారు, పెళ్ళైన ఆయన దగ్గరికి వెళ్తారు, పిల్ల మెచ్యూర్ అయిన అక్కడికి వెళ్తారు. పిల్లోడు పుట్టాడండి, ఒక నల్లగా పుట్టాడు అనుకో, ఆడి దగ్గర తీసుకెళ్తాడు. ఆడి దగ్గర తీసుకెళ్ళి అంటారు, నాయన మా వాడు నల్లగా పుట్టాడు అంటాడు. ఒక నల్ల కోడిగుడ్డు, నల్ల కోడిగుడ్డు ఎక్కడ ఉండదు అనుకో, నల్ల కోడి అటు పట్టుకొనిరా, నువ్వు 1116 పట్టుకొనిరా, నువ్వు అల్లా ఇటు పెట్టుకొనిరా, అది ఇష్టంతా పోద్దని చెప్తాడు. ఆ పల్లెటూరులో ఉన్న ఒక 100 గడప ఉందనుకోండి,
ఆ 100 గడప పల్లెటూర్లు ఉంటే, వీళ్ళు ఒక్క గడప, ఒక ఇల్లు 2 ఇళ్ళు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే బయటికి కనబడరు, బయటికి రాజులుగా కనబడరు, మోతుబారులుగా కనబడరు, కానీ ఈ 100 మందిని పరిపాలిస్తుంటారు. ఈ 100 మంది ఈ ఒక్క కుటుంబం కిందే ఉంటారు. వీళ్ళు ఏం చెప్తుంది, రేయ్ ఆడిని నువ్వు దాకా రానివ్వకంటే వీళ్ళందరూ కలిసి అంటారు రానివాడు, ఒరే ఈరోజు ఈ పండుగ చేయకండి అంటే మానేస్తారు, ఈ పబ్బం చేయకండి అంటే మానేస్తారు, అల్లది చెయ్యండి అంటే ఆయన బలిచ్చండి అంటే బలిచ్చేస్తారు, ఈయన బలిచ్చండి ఈయన బలిచ్చేస్తారు. ఈ ఒక్క కుటుంబము ఉన్నటువంటి 100 కుటుంబాల్ని రూల్ చేస్తూ ఉన్నది భారతదేశంలో ఏ మూలకెళ్ళినా. వారిని ఏమంటున్నారంటే అర్చకులు అంటారు. వారు ఆ తెగలో, వారు ఆ కులములో, మన పట్టణంలో, మన దేశంలో వారిని అర్చకులు అన్నారు. వారు అర్చన ధర్మాన్ని చేస్తూ ఉంటారు. యాజక ధర్మం, వారి మతంలో గ్రంథాల ప్రకారంగా వారు యాజక ధర్మాన్ని చేస్తారు. వారు ప్రజలను వారి కాళ్ళు కింద పెట్టుకుంటారు. నేను ఒక మాట చెప్పాలని ఇంత చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనము ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహము, మనము కూడా యాజకులమే. మనం ఉంటున్న ప్రాంతంలో ప్రజలను నడిపించవలసిన వారమై ఉన్నాము. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంత ప్రజలను ఆశ్చర్యకరమైన వెలుగు వైపు నడిపించాలి. మనము ప్రజల మీద అధికారులం కాదు, ప్రజలకి మన ప్రభువలే మనము బానిసలమై ఉన్నాం, ప్రజలకి మనము పనివారులమై ఉన్నాము. కారణం ఏంటంటే మన ప్రభు అధికారాన్ని చలాయించలేదు భూమి మీద. మన ప్రభు ఎవరు తల మీద కాలేసి కిందకు తొక్కలేదు. మన ప్రభు ఎవరు తల మీద చెయ్యేసి మీరు అధాపాతాలకు వెళ్ళిపోవాలని ఎవరిని అనలేదు. ఆయన అధాపాతాలకి లేదా నేల మట్టు తొక్కబడిన వారిని పైకి లేపాలని వారి పాదాల కింద నా ప్రభు చేతులు పెట్టి ఆ చేతులతో నేల మంటి మీద ఉన్న వ్యక్తులను పైకి లేవనెత్తిన వాని గుణాతిశయములను, ఆ యాజక ధర్మాన్ని జరిగించడానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. అర్థమవుతుందా ఎందుకు పిలిచాడో? స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ప్రభు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే యాజకులుగా ఉండుటకు పిలుచుకున్నాడు. దీనిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రత్యేకంగా మరి ముఖ్యముగా మందిరములో యాజక ధర్మాన్ని చేయడము. రెండవది మిమ్మలను కూడా యాజకులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏ యాజక ధర్మము? మందిరము బయట ఉన్న ప్రజలకు, అన్యజనులకు క్రీస్తు యేసు ప్రభును గుర్చిన దైవ వర్తమానాన్ని చెప్పి వారిని మందిరావరణములో నడిపించే యాజక ధర్మము. అందరమును యాజక సమూహము రాయబడతా ఉంది, రాజులైన యాజక సమూహము. మనందరం ఒక సమూహము, దైవ సమూహము, దైవము గూర్చిన ప్రజలము, ఏర్పరచబడిన వారము, ప్రత్యేకించబడిన వారము, పిలవబడిన వారము. అంతేకాదు ఈ భూమండలం మీదనే దేవుడిగా కలిగిన ప్రజలము. దేవుని స్తోత్రం. 4వది పరిశుద్ధ జనము. మనం ఎవరమండి? పరిశుద్ధమైన జనము. దేవుని స్తోత్రం. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నవారము, ఒకప్పుడు పాపములో ఉన్నవారము, ఒకప్పుడు చీకటిలో ఉన్నవారము, ఒకప్పుడు వ్యసనములో ఉన్నవారము. వ్యసనాలన్నీ నా దేవుడు కొట్టివేశాడు. స్తోత్రం చెప్పండి. పాపమంతా, అపరిశుద్ధత అంతా నీలో నాలో ఉన్న ప్రతి పాపపు ఛాయనైనా కొట్టివేశాడు. నిన్ను నన్ను ఏం చేయాలనుకున్నాడంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. దేవుని స్తోత్రం. ఎందుకు పిలిచాడు ఆయన? పరిశుద్ధ జనము. స్తోత్రం చెప్పండి. మీరు ఏ జనులో? మీరు పరిశుద్ధులైన దేవుని బిడ్డలు, పరిశుద్ధులు. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి పరిశుద్ధుడే. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేయును. యేసు రక్తము ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేయును. యేసు రక్తము మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. స్తోత్రం చెప్పండి. యేసు రక్తం చేత కడగబడ్డావా? నువ్వు పరిశుద్ధుడివే. యేసు రక్తంతో నువ్వు కడగబడ్డావా? నువ్వు పరిశుద్ధురాలివే. యేసు రక్తం చేత నువ్వు కడగబడ్డావా? నువ్వు పరిశుద్ధుడివే. మీరు పరిశుద్ధులు. నీతిమంతులుగా చేసే రక్తము, పరిశుద్ధులుగా చేసే రక్తము, ప్రత్యేకించబడిన జనముగా చేసే రక్తము. అంతేకాదు అనేక వేల లక్షల కోట్ల మంది ప్రజలలో ఉన్న నిన్ను యేసు రక్తం ఏం చేస్తుందంటే నిన్ను ఆ జనములో నుంచి తీసి పక్కన శ్రేష్టమైన జనములో, ఏర్పరచబడిన జనములో, ప్రత్యేకించబడిన జనములో నిన్ను అందరికంటే పై స్థాయిలో పెట్టేది, నీ స్థితిని మార్చేది యేసు రక్తము. దేవుని స్తోత్రం. మనం ఏ జనము? పరిశుద్ధమైన జనం. మీరు పరిశుద్ధులు. పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారము. మన లోకంలో అందరిలా తిరగడానికి
తాగడానికి, తన్నలాడడానికి, ఇష్టానుసారంగా మాట్లాడడానికి, విచ్చలవిడిగా తిరగడానికి దేవుడు మనల్ని పిలవలేదు. పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు ఆయన. దేని స్తోత్రం. ఎలాగ ఉండడానికి పిలిచాడు ఆయన? పరిశుద్ధంగా ఉండడానికి ఆయన పిలిచాడు. హల్లెలూయా. నీతిమంతులుగా ఉండడానికి పిలిచాడు. సపరేట్గా ఉండడానికి పిలిచాడు ఆయన. దేని స్తోత్రం. ఐదవది, దేవుని సొత్తైన ప్రజలు. సొత్తుగా, సొత్తు అంటే ఇది నా సొత్తు, ఇది నా సొత్తు అంటే చెప్పండి. ఇది నా సొత్తు అంటే ఇది నా సొత్తు, ఇది ఇది వీళ్ళు మా సొత్తు, ఇది అంటే నాకు మాత్రమే చెందినది. ఏం స్తోత్రం. ఏంటి? ఇది నా సొత్తు అండి, ఇది నా సొంతది, నా సొత్తు, నాకు మాత్రమే చెందినది. మీరు ఎవరి సొత్తు అట? మీరు దేవుని సొత్తైన ప్రజలు. దేవునికి మాత్రమే చెందిన ప్రజలు మీరు. దేవునికి మాత్రమే చెందినవారు మీరు. దేవునికి మాత్రమే మీరు చెందినవారు. లోకములో దేనికి చెందరు మీరు. ఎవరికి చెందినవారు కాదు. మీరు దేవుని సొంత ప్రజలై ఉన్నారు. పౌలు అంటాడు కొరింథీలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు ఇంకా నువ్వు చెప్పాలంటే మీరు మీ సొత్తు కూడా కాదు. దేవుని స్తోత్రం. నీవు నీ సొత్తు కాదు, నీవు యేసుక్రీస్తు ప్రభు సొత్తు అయ్యాను. అందుకు పిలుచుకున్నాడు ఆయన. నీ సొత్తు కాదు, నీవు కొనుక్కున్న వాని సొత్తు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ ఫోన్ మనం కొనుక్కుంటాం కదా, ఇది దీని ఇష్టాసారంగా ఇది పనిచేయడానికి కొనబడలేదు. ఇది యజమానుని చేతిలో. ఎవరు కొనుక్కున్నారో వారు చెప్పినట్టుగా ఇది చేయాలా. దేవుని స్తోత్రం. ఇది పలుకంటే పలకాల, నోర్మి అంటే నోర్మియాల. యజమానుని సొత్తు. స్తోత్రం చెప్పండి. మీరు ఎవరి సొత్తు? మీరు మీ సొత్తు కాదట. ఏంటట? అమ్మా, నీకు నీ ఇష్టంగా బతకడానికి నువ్వు రాలేదు. చూడండి, కొరింథీయుల రాసిన మొదటి పుస్తకం 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు. చాలు ప్రియులారా, మిమ్మల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేయడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు మీ సొత్తు కాదు. అంటే మీకు నచ్చిన వాళ్ళతో మీరు స్నేహం చేయడానికి దేవుడు పిలవలేదు. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? యేసుక్రీస్తు ప్రభుతో స్నేహం చేయటానికి పిలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మీరు సొత్తుగా. చూడన్న, కొరింథీయులు రాసిన మొదటి పుస్తకం 6వ అధ్యాయం 20వ వచనం. 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. 20వ వచనం. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. దేవుని స్తోత్రం. మీరు ఎవరి సొత్తు? చెప్పండి, మీరు ఎవరి సొత్తు? మీరు చివరికి స్తోత్రం చెప్పండి. మీరు మీ సొత్తు. నా ఇష్టం అండి ఇలా చేస్తాను అనుకోడు. చూడు, నా ఇష్టంగానికే మందిరానికి రాలేదు చాలామంది. అయ్యో, దేవుడు ప్రభు నన్ను కొనుగొన్నాడు, నన్ను రక్షించాడు, నన్ను ఏర్పరిచాడు, నేను ఆయన బిడ్డని, ఆయన మందిరంలో వెళ్ళాలి. మీ పిల్లలు ఏమనుకోవాలా? మీ పిల్లలు నేను మా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటారు అనుకోరా? చెప్పరే. మన పిల్లలు మన ఇంటికి అనుకోమా? ప్రభు కూడా అంటాడు, అనుకుంటాడు, నా పిల్లలు నాతో ఉండాలి అనుకుంటా. తప్ప మనం ఏంటి చేస్తున్నాం? మా నాన్నగారికి నేను రాపని పర్లేదు అనుకొని చెప్పి మనం మా నాన్నగారికి, మన ప్రభుకి దూరంగా ఉంటాం. కనుక అన్నాడు, మీరు మీ సొత్తు అంటే మీ ఇష్టానుసారంగా జీవించడానికి లేరు. మనలను రక్తము కాచి ప్రాణం పెట్టి పిలిచిన మన ప్రభువు చిత్తము చేయటానికి ఉన్నాం మనం. దేవుని స్తోత్రం. అమ్మ, అర్థమవుతుందా? అర్థమవుతూ పోతా ఉంది. అర్థమవుతూ పోతే బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నాకు అర్థమైపోతుందండి అనుకున్నా. అర్థమైపోతా ఉంది, అది వచ్చిన బాధ. దేవుని స్తోత్రం.
ప్రియులారా, మనము విలువ పెట్టి కొనబడిన వారము. మనల్ని దేవుడు ప్రభు కొనుక్కున్నాడు, ప్రాణం పెట్టి కొన్నాడు, రక్తం పోసి కొన్నాడు, గాయపరచబడి కొన్నాడు, పరలోకాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను కొనడానికి వచ్చాడు. సమస్త త్యాగములో నుంచి, సమస్త సమర్పణలో నుంచి, సమస్త విధమైన శ్రమలు పడి ఆ శ్రమలో నుంచి నిన్ను నన్ను కొన్నాడు. పరలోకానికి సొత్తు చేయాలనుకున్నాడు. ఆయన సొత్తుగా మనం చేసుకున్నాడు. మనము విలువ పెట్టి కొనబడిన వారము. మనల్ని దేవుడు తన ప్రాణం పెట్టి కొన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం పెట్టి కొన్నాడు? ప్రాణం పెట్టి కొన్నాడు. ఈ సృష్టిలో ఎవ్వరూ కూడా మనిషిని అలాగ ప్రేమించలేదు. ఎవ్వరూ మనిషి కొరకు అలాగా శ్రమ అనుభవించలేదు. ఎవ్వరూ మనిషి కొరకు త్యాగం చేయలేదు, నష్టపోలేదు. నష్టపోయి, శ్రమపడి, గాయపరచబడి, ఆయన నలిగిపోయి, ఆయన ప్రాణాన్ని దానంగా పెట్టి, ఆయన చివరికి ఉమ్మివేయబడి ఈ వ్యక్తిని కాపాడాలి, రక్షించాలని ఒకే తపనతో 33.5 సంవత్సరాలు భూమి మీద నడిచిన దైవాంశ సంభూతుడైన దైవమే మానవ రూపాన్ని దాల్చి మానవులందరి దోషము అతని మీద వేసుకొని విలువ పెట్టి తన ప్రాణము వెలగా పెట్టి పెనాల్టీగా పెట్టి రుసుముగా పెట్టి ఆ రుసుమును చెల్లించి నిన్ను నన్ను ఆ పాప బంధకాల నుంచి విడిపించి కొన్నాడు. అంతటి శ్రేష్టమైన ప్రేమ, అంతటి త్యాగపూరితమైన ప్రేమ ప్రభు మనకు చూపితే మనము మనసొత్తైన వారుగా, మనకు నచ్చినట్టుగా ఉంటున్నాం, మనకు నచ్చినట్టుగా జీవిస్తున్నాం, నచ్చినట్టుగా నడుస్తున్నాం, నచ్చినట్టుగా మందిరానికి వస్తున్నాం, నచ్చినట్టుగా వాక్యం వింటాం, నచ్చినట్టుగా మాట్లాడుతున్నాము. కాదండి, మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను, మనల్ని పిలిచిన దేవుడు ఏమై ఉన్నాడో అది చెప్పటం కొరకు ఆయన పిలిచాడు. ఈ సీజన్లో, ఈ సందర్భంలో క్రీస్తుని ప్రకటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకొరకే దేవుడు ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. నీకు ఆయన పిలుపు అర్థమైతే నువ్వు మౌనంగా ఉండలేవు. ఆయన పిలుపు అర్థమైతే, ఆయన ప్రేమ అర్థమైతే, ఆయన ఏర్పాటు అర్థమైతే, ఆయన సంకల్పాలు అర్థమైతే, ఆయన ఆలోచన అర్థమైతే, నీ పట్ల అనుకున్న తలంపులు, నీ పట్ల అనుకున్న తలంపులు అర్థమైతే, లోకంలో కానీ పాపంలో కానీ ప్రభువును కానీ నువ్వు ప్రభుకు దూరంగా ఉండలేవు, లోకానికి దగ్గరగా ఉండలేవు. క్రీస్తు వైపు చూస్తావు, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావు, నీ పరిశుద్ధతను కాపాడుకుంటావు, దేవునికి అప్పగించిన పనిని కొనసాగిస్తుంటుంటావు. నేను ప్రభా నా ఇష్టం చేయడానికి నేను లేనయ్యా, నా చిత్తం చేయడానికి నేను లేనయ్యా, నాకు నచ్చినట్టు నడవడానికి నేను లేనయ్యా, నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభా నీకు నచ్చినట్టుగా నడవాలని ఆశపడుతున్నాను. ఎందుకు పిలిచావో ఆ పిలుపుకి తగిన బ్రతుకుతాను ప్రభా అని ఒక తీర్మానం తీసుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం ప్రియులారా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా నన్ను ఎందుకు పిలిచావో ప్రార్థించండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి అని తండ్రి మీకు వందనాలు. ఇదిగో నాయన, నన్ను ఎందుకు పిలిచావో, ఎందుకు ఏర్పరచుకున్నావో, ఏ పని నిమిత్తం నన్ను విలువ పెట్టి వెలపెట్టి కొన్నావో ఆ విలువను వెలను ప్రభా జ్ఞాపకం చేసుకుంటాను. ఆ యాజక ధర్మాన్ని, యాజక సమూహములో ఉండే కృపను ప్రభా నేను కొనసాగిస్తాను తండ్రి. నాయన గ్రహించే మనసు, అర్థం చేసుకునే మనసు నాకు దయచే. నా కోసం ఆ కల్వరి సిలువలో గాయపరచబడినావు, నలగగొట్టబడినావు. నా కోసము విలువైన ప్రాణాన్ని నా కోసం దానముగా పెట్టావు ప్రభా. నన్ను విలువ పెట్టుకున్నావు. మీ పాదాల దగ్గర పెడుతున్నాను. నా బ్రతుకుని, నా గమనాన్ని మీరు నా గమ్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఒంటరిగా ఉన్న నన్ను ప్రభా, అయా లేమిలో ఉన్న నన్ను, కరువులో ఉన్న నన్ను, బలహీనతలో ఉన్న నన్ను, అయా శ్రమలో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకొని మీరు నడిపించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా.